స్కూల్లో అయినా కాలేజీలో అయినా యూనివర్సిటీలో అయినా ఫేర్వెల్ పార్టీ అయితే ఏం చేస్తారులా ఇన్ని రోజులు కలిసిమెలిసి చదువుకున్నాం. ఇక ఇప్పటి సంది విడిపోబోతున్నాం. ఇక కలుసుకునుడు తక్కువ. ఒకవేళ కలుసుకున్న 2 నిమిషాలు అదో ఇదో మాట్లాడతారు. మళ్ళీ ఎవరి జగల వాళ్ళు పోతారని బోరున ఏడుస్తారు. చదువు చెప్పిన ఈ స్కూల్ దిక్కు చూసి బాధపడతారు కదా. అయితే ఇటు చూడుండ్రి, ఈడ పిల్లలు గట్ల ఫేర్వెల్ పార్టీ అయిపోగానే ఏం చేసిండ్రో. బెంచ్లు ఇరగొట్టిర్రు, లైట్లు వలగొట్టిర్రు. ఇక ఫ్యాన్లు అయితే పనికి రాకుంటాయినాయి. ఒక్కో ఫ్యాన్ రెక్క దిక్కుకొచ్చిండ్రు. ఓరి పోరగాన్లు జర ఆగుండ్రయ్యా, మీ సాంబ్రం సల్లగుండా. ఓ బుజ్జమ్మ, నువ్వైనా జర సైజు, నువ్వెందుకు లైట్లు క్లాస్ రూమ్ లోనే వలగొడుతున్నావు? దేవుడా భగవంతా, క్లాస్ రూమ్ అంతా పప్పయింది. ఏ పాటు పీక్ వేయండ్రు. అగజుడుండ్రి, డబ్బాలు గిబ్బాలు ఎట్లా చెత్త చేసిర్రో. ఇంతకు ఎక్కడ ఏ ఊరు పిల్లగాళ్ళు వీళ్ళంటే మన దగ్గర వాళ్ళు కాదు లేండ్రి, అస్సాం రాష్ట్రం సిల్చార్ల 10వ తరగతి పిల్లలు వీళ్ళంతా. జూనియర్లు వీళ్ళకు ఫేర్వెల్ పార్టీ ఇస్తే పోయేటోళ్ళు పోక ఇన్ని రోజులు చదువు చెప్పిన బడినికి ఇట్లా చేసిర్రు. మరి ఏ సారి మీద కోపం ఉన్నదో లేకుంటే ఉత్తగానే చేయాలని చేసిరో తెలియదు కానీ పిల్లలు మీరు చేసే పద్ధతికి ఇదేనా? రేపటి నాడు పెద్ద కాలేజీలకు పోతారు, పెద్ద సార్లతోని పాఠాలు చెప్పించుకుంటారు. అసోంటప్పుడు ఎంత వినయంగా ఉండాలి. క్లాస్ ను ఇట్లా ఖరాబ్ చేసిర్రని తెలిస్తే మీకు ఎవ్వరన్నా సీట్ ఇస్తారా? వాయమ్మో భలే పిల్లలు పోండ్రి.